మిత్రులారా నమస్తే. పాపం క్షమించుగాక. మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎలాంటి పాపపు మరకలు అంటకుండా ఉండుగాక అని ఆయన భక్తులందరూ కూడా పూజలు చేస్తున్నారో లేదా ఉపవాసాలు ఉంటున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన్ని రోజు చుట్టుముడుతున్నటువంటి వివాదాలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ఈ చిక్కు నుంచి, ఈ సుడిగుండాల నుంచి ఆయన ఎలా బయటపడతాడో ఏమో తెలియదు, కానీ కొన్ని విషయాలని లింకప్ చేసి చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. పాపం క్షమించుగాక అని ఎందుకు అన్నానంటే, ముందుగా జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్ ఇవన్నీ కూడా మీరు వింటున్నారు కదా, రోజు ఇదే గొడవ కదా. జెఫ్రీ ఎపిస్టీన్ ఎవరు? ఆయన ఒక క్రూరుడు, దుర్మార్గుడు, చిన్నారి పసి మొగ్గల్లాంటి మైనర్ బాలికలతో వ్యాపారం చేసినటువంటి వాడు. వాళ్ళని కిడ్నాపులు చేసి, గర్ల్స్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అంటామే, అట్లాంటి చిన్నారి మైనర్ బాలికల్ని ఒక దీవికి తీసుకువెళ్ళి ప్రపంచంలో అతి కుబేరులైన పారిశ్రామికవేత్తలు కానీ, లేదా దేశాధిపతులు కానీ, దేశాధినేతలు కానీ, హాలీవుడ్ లాంటి రంగాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరికీ తార్చడం అనేటటువంటి పని ఆయన చేశాడని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఎవరు? జెఫ్రీ ఎపిస్టీన్. ఆయనే ఆ ఎపిస్టీన్ని సరిగ్గా 2019 జూలై ఆ టైంలో అరెస్ట్ చేశారు. తర్వాత 2019 ఆగస్ట్, నెల రోజులకి ఆయన జైల్లో హ్యాంగ్ చేసుకొని, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. సరే, అతి క్రూరమైనటువంటి, నీచమైనటువంటి, చెప్పుకోవడానికి కూడా మనకు ఒళ్ళు గగుర్పొచ్చేటటువంటి పనులు అతను చేశాడు. ఎప్పుడు 2005, 2006లో ఆ పనులు చేశాడు. కానీ ఆ పనులు చేసినటువంటి వ్యక్తి మొత్తం ప్రపంచ రాజకీయాలనే మార్చివేసేటటువంటి స్థితికి చేరాడు. అమెరికాలో వైట్ హౌస్లో ఉన్నటువంటి పెద్దలందరితో సత్సంబంధాలు పెట్టుకొని రాజకీయాలు నడిపాడు. ఇవన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత ఈ మధ్యన ఆయన ఫైల్స్ అన్నీ బయటపడుతున్నాయి. అంటే ఫైల్స్ అంటే ఆయన ఈమెయిల్స్, ఫోన్లో టెక్స్ట్ మెసేజెస్, ఎవరెవరితో మాట్లాడాడు, ఏమేమి మాట్లాడాడు, ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఒక్కొక్కళ్ళ బండారం బయటపడుతుంది. బిల్ క్లింటన్ దగ్గర నుంచి బిల్ గేట్స్ దగ్గర నుంచి ట్రంప్ కూడా ఉన్నాడు. ఆయన విషయాలు ఏం బయటపడతాయో తెలియదు. ఎందుకంటే ట్రంప్ చేతుల్లోనే ఉంది కాబట్టి అమెరికన్ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఆయన బయటపడకుండా మిగతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో మనకు తెలియదు. ఈ వ్యవహారం అంతా ఇలా ఉందండి. ఇందులో మన ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ఉంది అని మొన్నటిదాకా అన్నారు. ఇదిగో ఇప్పుడు ఉంది అని చెప్పి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకని పాపం క్షమించుగాక అన్నారు. అయ్యాయి ఇలాంటి పాపపు పనుల్లో మన మోడీ గారి భాగం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే, నిజంగా ఉండకూడదు అని అంటున్నానంటే, ఆయన మోడీ అంటే ఒక ట్రంప్ లాగానో, బిల్ గేట్స్ లాగానో, బిల్ క్లింటన్ లాగానో, ఇంకెవరిలాగో, నెతన్యాహు లాగానో, ఇంకెవరిలాగానో మానవ మాత్రుడు కాదు కదా, దైవాంశ సంభూతుడు కదా, సాక్షాత్తు దైవం పంపితే వచ్చిన ప్రతినిధిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి కదా. ఆయనకి ఇలాంటి మరకలు అంటుతాయా? అంటకూడదు. నేనైతే ఒప్పుకోవట్లేదు. కానీ మరి ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, వాటిని గురించి మనం మాట్లాడాలి కదా. కాకపోతే ఇప్పుడు ఏమిటయ్యా అంటే, ట్రంప్తో మనకి వాణిజ్య ఒప్పందం కుదిరింది. అమ్మయ్య, 18% ట్రంప్ ఒప్పుకున్నాడు. హ్యాపీగా ఉంది, ఊపిరి పీల్చుకున్నాం. ఆయన్ని పొగిడాడు అంటే, ఈయనంటే మన మోడీ గారు ట్రంప్ను పొగిడాడు, ట్రంప్ మోడీ గారిని పొగిడాడు. ఇక అంతా మామూలు అయిపోయింది అనుకున్నాం. 50% నుంచి 18%కి మన గూడ్స్, మన ఉత్పత్తులు ఏవైతే అమెరికా వెళ్తాయో వాటికి 18% అని చెప్పేసి ఆయన నిర్ధారించారు. చాలా బాగుంది, సంతోషం, హ్యాపీ న్యూస్. కానీ అమెరికా ఉత్పత్తులు ఏవైతే మన ఇండియాకి వస్తాయో 0% ఇంట్రెస్ట్తో వస్తాయంట. ఇది ఎక్కడ న్యాయం? మనం వాళ్ళకి 0% పన్నులు, 0% పన్నులు. ఏం పన్నులు? ఒక పైసా పన్ను వేయమన్నమాట. వాళ్ళ ఉత్పత్తులు వస్తాయి. ముఖ్యంగా గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్, బదాం లాంటి ఇట్లాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్, చాలా ఐటమ్స్ వస్తాయి ఇక్కడికి. ఇది ఏమిటి?
వాళ్ళ వస్తువులకేమో మనం అస్సలు పన్ను వేయము, పైసా పన్ను కూడా 000. వాళ్ళకేమో మన వస్తువులకేమో ఒక 18% వేస్తారు. ఇది ఎక్కడ గొప్ప ఒప్పందం, ఇది ఎక్కడ ఒక గ్రేట్ డీలు. మరి దీనికి ఏమిటి నరేంద్ర మోడీ గారు 2 పెద్ద ఎకానమీ ఉన్నటువంటి అతిపెద్ద ఎకానమీ ఉన్నటువంటి 2 అంటే ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీస్ అండ్ లార్జ్ ఎకనామిక్ కంట్రీస్ వీటి మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పి ఈయన పొగడము, ఆయన ఇక ట్రంప్ అయితే సరే. ట్రంప్ ఈ మొత్తం ఒప్పందం వ్యవహారంలో ఆయన ఏమన్నాయంటే, మేము ఎందుకు 18%కైనా దిగాము అంటే, రష్యాతో ఏదైతే ఆయిల్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందో ఇండియా, ఇక రష్యా నుంచి ఆయిల్ రాదు. దానికి ఇండియా ఒప్పుకుంది కాబట్టి మేము కనీసం ఈ 18%కైనా మేము ఒప్పుకున్నాం. ఇది అమెరికా ఉత్పత్తులు మనకి 0%. సరే, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. ఎందుకు వాళ్ళ ఉత్పత్తులకు మనం అసలు పన్ను వేయకుండా మన ఉత్పత్తులకు వాళ్ళు 18%, అది గ్రేట్ డీల్ అయింది. అలాగే దశాబ్దాలుగా మనకి రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి. అనేక కష్టకాలంలో మనల్ని ఆదుకున్నటువంటి సంబంధాలను ఇప్పటికీ కూడా కేవలం ఆయిల్ మాత్రమే కాదు, డిఫెన్స్ డీళ్ళు ఉన్నాయి రష్యాతో. మరి రష్యాతో పూర్తిగా సంబంధాలు చెడిపోతాయి కదా. రష్యాతో పూర్తిగా సంబంధాలు చెడిపోయి ఇటుపక్క చైనాతో సంబంధాలు లేకుండా అటుపక్క పాకిస్తాన్ వీళ్ళందరితో కూడా పరిస్థితులు ఎలా ఉంటే మన పరిస్థితి ఏమిట్రా బాబు, ఈ ట్రంప్ గారిని నమ్మొచ్చా లేదా, ఆయన తర్వాత వచ్చే మరో అమెరికా అధ్యక్షుడిని నమ్మొచ్చా, ఏం చేయవచ్చు, ఎందుకు ఆయన బొక్కలో పడి మనం ఆయన ఉచ్చులో చిక్కుకొని మనం ఎందుకు గిలగిల్లాడాలి. దీనికి 2 కారణాలు ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ నిన్న చెప్పాడు. 2 కారణాల వల్ల ఈళ్ళయ్యాడు, పాదాక్రాంతమయ్యాడు మోడీ ట్రంప్కి, లేకపోతే మనం ఎందుకు లొంగాలి ట్రంప్కి అని చెప్పేసి ఆయన చెప్పాడు. అదేమిటంటే, ఒకటి అదానీ కారణం, 2 జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్. జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్లో మోడీ పేరు ఉంది. ఆయన కొన్ని ఈమెయిల్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఆ విషయాల ద్వారా ఆయన లొంగాడు అని చెప్తున్నాడు. అసలు ఎందుకు జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్లో మోడీ పేరు ఏం ప్రస్తావన వచ్చింది ఏమిటి అనేటటువంటిది నేను ఇప్పుడు చెప్పుకుందాం. అలాగే అనిల్ అంబానీ పేరు కూడా ఇందులో ఉంది. ఎపిస్టీన్, మోడీ, అంబానీ, మరొక అమెరికా రాజకీయ సలహాదారు, వీళ్ళందరి మధ్య చాలా వ్యవహారం నడిచింది అనేది ఇప్పుడు ఫైల్స్ బయటకు వస్తున్నాయి. చాలా క్లియర్ కట్ 1 or 2 వీడియోస్ మీకు లింక్ పెడతాను, మీరు చూడండి. అన్నీ ఇక్కడ చెప్పుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు అమెరికాకి లొంగిపోయాము, అమెరికాకి సాగిలపడ్డాము, అమెరికాకి పాదాక్రాంతం అయిపోయాము, కారణం ఏమిటి? ఒక వ్యక్తిగత ప్రయోజనంతో జరిగిందా, లేకపోతే దేశ ప్రయోజనంతో జరిగిందా? దేశ ప్రయోజనం అయితే ఆయన 18% వేస్తే మనం కూడా కొద్దో గొప్ప వేయాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే, అక్కడ నుంచి వచ్చేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే 0%తో ఇక్కడికి వస్తున్నాయో, మరి మన దేశంలో ఉన్నటువంటి కిసాన్ రైతన్నల పరిస్థితి ఏంటి? ఇక్కడ కష్టపడి చెమటోడ్చి మొత్తం అంతా కూడా పంట పండించేటటువంటి వాళ్ళ ఉత్పత్తుల పరిస్థితి ఏమిటి? మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రైతన్నల వెన్ను విరిచేశారు మోడీ గారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంత దారుణమైనటువంటి ఒప్పందానికి ట్రంప్కి లొంగిపోవడానికి కారణం ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు చాలా విషయాలన్నీ కూడా అన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి అమెరికాలో మన ఉత్పత్తులు వెళ్ళడం, మన వాణిజ్య ఒప్పందం సజావుగా సాగడం అమెరికాతో చాలా అవసరము, ఇది నిజమే. కానీ ఈ అవసరం రీత్యా మన దేశ ప్రయోజనాలని సమస్తాన్ని తాకట్టు పెట్టాల్సినటువంటి పని లేదు. మన దేశంలో ఉన్న రైతాంగ వ్యవస్థను అంతటినీ కూడా కుదేల్చి చేయాల్సిన పని లేదు. ఎందుకు ఇలాగా మోడీ లొంగాల్సి వచ్చింది అంటే, దేశ ప్రయోజనాల కోసం కాదు, ఆయన ప్రయోజనాల కోసమే లొంగాడు అని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే బాంబు పేల్చేశాడు. 1 అదానీ కారణంగా, 2 జెఫ్రీ ఎపిస్టీన్ కారణంగా. అదానీ ఏమిటి అంటే, అదానీ చాలా ఫ్రాడ్ అక్కడ చేశాడు, చాలా క్రిమినల్ కేసుల్లో ఆయన ఇరుక్కున్నాడు. అదానీకి మోడీకి ఉన్నటువంటి సత్సంబంధాలు మనకు తెలుసు, స్నేహ సంబంధాలు తెలుసు. అదానీని కాపాడాలంటే ట్రంప్కి మోడీ గారు అనేక రకాలుగా లాభం చేకూర్చాలి, మన దేశ ప్రయోజనాలు ఏమైనా సరే. ఎందుకంటే అదానీని కాపాడాల్సినటువంటి అగత్యం మోడీకి ఏమిటి అంటే, అదానీ దగ్గర మోడీ గుట్టంతా చాలా ఉంది. ఇదొక పాయింట్. ఇది నేను చెప్తున్న పాయింట్లు కాదు, రాహుల్ గాంధీ నిన్న చెప్పినటువంటి పాయింట్. ఇక జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్లో ఏమొచ్చింది మోడీ గారి, మనం ముందే పాపం క్షమించుకోగన్నాను, వాడు చేసిన పాపకార్యాల్లో మోడీ గారికి భాగం ఉంటుందని మనం అనుకోవద్దు, అలా ఉండొద్దు.
కానీ కొన్ని విషయాల్లో అయితే ఉందండి. అది ఏమిటయా అంటే చాలా ఇప్పుడు ఆయన ఆ ఎపిస్టీన్ జరిపినటువంటి ఈమెయిల్స్ అలాగే టెక్స్ట్ మెసేజెస్ అన్నీ కూడా బయట ఆయన ఒక చోట ఏం చెప్పాడంటే ఒక ఈమెయిల్లో 2017లో నరేంద్ర మోడీ ట్రంప్కి బెనిఫిట్ చేయడం కోసం ఆయన అడిగినట్టు ఎపిస్టీన్ని, ఆ మేరకు ఇజ్రాయెల్ వెళ్ళినట్టు, సో హీ శాంగ్ అండ్ డ్యాన్స్డ్ దేర్ అని చెప్పేసి ఒక చాలా కీలకమైనటువంటి పాయింట్ ఒకటి ఇప్పుడు వైరల్ అయిపోతుంది, మొత్తం ప్రపంచం అంతా వైరల్ అవుతుంది. సో ట్రంప్కి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ట్రంప్ హీ ఆస్క్డ్ మై అడ్వైస్ అండ్ హీ వెంట్ టు ఇజ్రాయెల్, దేర్ హీ డాన్స్డ్ అండ్ శాంగ్ అన్నాడు. అక్కడ ఆడాడు పాడాడు అని చెప్పి మెయిల్. ఇదంతా కూడా బక్వాస్ అని మన విదేశాంగ శాఖ కొట్టిపాడేసింది. సరే, అది వేరే విషయం. ఇందులో నిజం ఉందా లేదా అనేది మనం ఆ నిజం ఎంతో అనేది తర్వాత తేలుతుంది. నిజమని ఉండకూడదండి. మన ప్రధాని మానవ మాతృడు కదా, అలా ఉంటుందని మనం అనుకోవద్దు. కానీ ఆయన విషయాలన్నీ కూడా ఆయన చేసినటువంటి సంప్రదింపులన్నీ ఈమెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చి నరేంద్ర మోడీ ఈ విషయం అంటే ట్రంప్కి బెనిఫిట్ చేయడం కోసం ఆయన ఇజ్రాయెల్ వెళ్ళినట్టు అక్కడ ఆడాడు పాడాడు. ఏం ఆడాడు పాడాడు బాబు మనం అక్కడ లోతుల్లోకి వెళ్ళొద్దు. ఆ తర్వాత నరేంద్ర మోడీ ఒక గైని నా దగ్గరికి పంపించాడు. ఆ గై ఎవరంటే అనిల్ అంబానీ. సో ఆయన ద్వారా ట్రంప్తో అన్ని రకాల సత్సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం మోడీ ప్రయత్నం చేశాడు అని. ఆ తర్వాత ఇంకొక మెయిల్, ఇంకా అలాగ వరుసగా క్రోనలాజికల్గా ఆయన చేసినటువంటి మెయిలు, అంబానీతో జరిపినటువంటి టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి బయటకు వస్తుంది. రాహుల్ గాంధీ అయితే ఇంకా భయంకరమైన విషయాలు బయటకు రాబోతున్నాయి, కాసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి భయంకరమైన విషయాలు రావద్దు, మన మహానుభావుడు నరేంద్ర మోడీ మీద ఎలాంటి మచ్చలు పడకుండా ఆయన బయటపడితే మంచిదే. కానీ 2019లో సరిగ్గా ఇక్కడ ఎన్నికల పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ మొత్తం ఎన్నికల అప్డేట్ మినిట్ టు మినిట్ అమెరికా వెళ్ళిపోతుంది. మ్యాన్హాటన్లో అక్కడ వైట్ హౌస్లో ప్రధాన రాజకీయ సలహాదారు బెనాన్ ఏదో సంథింగ్ పేరు, ఆయన, ఎపిస్టీన్, అంబానీ, ఇక్కడ నుంచి మోడీ అన్నీ కూడా అప్డేట్స్ అక్కడికి వెళ్తున్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా కూడా వ్యూహరచన అంతా కూడా జరిగింది అని చెప్పి అంబానీ ద్వారా నరేంద్ర మోడీ చాలా రాజకీయం నడిపాడు అక్కడ అని చెప్పేసి. సో మిత్రులారా, 2019 బంపర్ మెజారిటీతో మోడీ ఇక్కడ గెలవడం, ఇక్కడ నుంచి రాజకీయ వ్యవహారాలన్నీ కూడా అక్కడికి వెళ్ళడం, ఎపిస్టీన్ దీనిలో కీలక పాత్ర. ఎపిస్టీన్ ఎవరు? మైనర్ బాలికలతో పచ్చి దుర్మార్గమైనటువంటి మానవ శరీరాల వ్యాపారం చేసినటువంటి అతి దుర్మార్గుడు. అరెస్ట్ అయిపోయాడు జూలై 2019లో, చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. అలాంటి వాడి ఈమెయిల్స్లో, అలాంటి వాడు పంపించిన టెక్స్ట్ మెసేజ్లో ఎందుకు ఉన్నాడు నరేంద్ర మోడీ పేరు ఎందుకు వచ్చింది చెప్పాలి. మన ప్రభుత్వం, మన విదేశాంగ శాఖ అయితే అదంతా బక్వాస్, నాన్ సెన్స్, చెదారం అని కొట్టి పాడేశారండి. విషయం ఇది మిత్రులారా. ఇటు పక్క అమెరికాతో డీల్ కుదిరిందని సంతోషించాలా 18%కి తగ్గించాడని, లేదా అమెరికా ఉత్పత్తుల మీద 0.00% టారిఫ్ మనం వేయడం వల్ల మనం రైతాంగ వ్యవస్థ కుదేలైపోతుంది, మన ఉత్పత్తులు కుదేలైపోతాయని బాధపడాలా? అసలు ఈ విధమైనటువంటి రాజీకి వెళ్ళిపోవడానికి మోడీ గారికి ఏమంత అగత్యము అంటే, ఇదిగో ఈ 2 కారణాలతో ఆయన లొంగిపోయాడని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. రాహుల్ గాంధీ అంటున్న మాటలు, అలాగే ఈ ఎపిస్టీన్ ఫైల్స్లో ఎపిస్టీన్ చేసిన ఈమెయిల్స్లో అంబానీ వ్యవహారం, ఇదంతా కూడా ఒక చిన్న వీడియో మీకు పెడతాను. ఇందులో డిస్క్రిప్షన్లో ఆ లింకు, ది వైర్ లింక్ అది మీరు వినండి. క్రోనలాజికల్గా ఏ డేట్లో ఆయన ఏ మెయిల్ పంపించాడు, ఏం జరిగింది, సంభాషణలు ఏం జరిగాయి మోడీకి ఎపిస్టీన్కి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఏది ఏమైనా ఈ దేశం ఏమైపోతుందో మనకు అది బాధ, అది ఆందోళన. 3 సార్లు ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన భవిష్యత్తు ఏమిటి అనేటటువంటిది ఆయనకు సంబంధించింది. కానీ మన దేశం ఏంటి, మన దేశ భవిష్యత్తు ఏమిటి అయ్యా ఇలాంటి వాళ్ళు పరిపాలిస్తే ఏం జరుగుతుందో పాపం క్షమించుగాక. థ్యాంక్ యూ. మిత్రులకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి. థ్యాంక్ యూ.